హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. గేదెల రాజు అని చెప్పేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు రఘుగుంజే గారు. సూపర్ హిట్ కొట్టారు. ఈరోజు రఘుగుంజే గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సీరియస్లీ బయట మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉందండి, మంచి హిట్ కొట్టారు. సో ఎలా అనిపిస్తుంది అంటే, ఫస్ట్ టైం నాకు తెలిసి రఘు గారు అన్నిట్లో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, బట్ ఫస్ట్ టైం ఇన్ స్టోరీలో కూడా మీరు ఇంత నమ్మడానికి మీకు అంత ట్రిగర్ అయిన పాయింట్ అంటే ఏం చెప్తారు? క్యారెక్టరైజేషన్ ఫస్ట్, తర్వాత ఇది ఒక రూటెడ్ స్టోరీ అండి మెయిన్. ఎందుకంటే ఈవేళ రేపు అందరూ రూటెడ్ స్టోరీస్ని బాగా లైక్ చేస్తున్నారు. లేదా ఒక ఎక్స్ట్రీమ్ మూవీస్ అంటే లైక్ రాజమౌళి గారు, సుకుమార్ గారు వీళ్ళు చేసే ఎక్స్ట్రీమ్ మూవీస్ ఇష్టపడుతున్నారు. లేదంటే ఒక పల్లెటూరు కథలు, ఒక స్మాల్ టౌన్ కథలు ఇవి బాగా ఇష్టపడుతున్నారు ఈ మధ్య. సో అందులో భాగంగా మావాడు చెప్పినటువంటి ఆ స్టోరీ, ఆ నెరేషన్, క్యారెక్టరైజేషను, యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్గా ఫస్ట్ అనుకుని వచ్చాడు తను. తర్వాత అది అయిన తర్వాత నెక్స్ట్ ఈ కథలో మెయిన్ లీడ్ ఉంది గేదెలరాజు క్యారెక్టర్, అది మీరు చేస్తే బాగుంటుందని చెప్పి తను చెప్పడం, నీ కథ వినడం, అలా ఓకే చేయడం జరిగింది. సో అంటే ఇది మీ మూవీ అనా? మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి ఆసమ్ అని చెప్పేసి టాక్ అనమాట. చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే లెగిసి నుంచున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత గూస్ బంప్స్ వచ్చినాయి అని చెప్తున్నారు. సో ఏంటి మీ దాని గురించి మీరు స్పెషల్గా చేసుకున్నారా? యా, హానెస్ట్లీ అండి. ఎందుకంటే నాకు ఈ సినిమా, నేను ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలో ఈ సినిమా బీజిఎం నా ఫేవరెట్. అంటే ఎక్కడ క్యారెక్టర్స్ని డామినేట్ చేయకుండా, స్టోరీని డిస్టర్బ్ చేయకుండా, ఒక ఒక మైన్యూట్ లైక్ ఇంటెన్స్ బీజిఎం అంటారు కదా, అంటే అది ఒక అండర్ లేయర్ లాగా వెళ్తూ ఉంటుంది, అవసరమైన చోట లేపుతూ ఉంటుంది. ఎలివేషన్స్ అవన్నీ కూడా ఒక ప్రాపర్ వేలో డిజైన్ చేసాం మొత్తం. సో అది ఈవేళ చాలామంది క్రిటిక్స్ అందరూ కూడా దాని గురించి బాగా రాస్తున్నారు, చాలా బాగా మెచ్చుకుంటున్నారు. అది చాలా ఆనందం అనిపించింది నాకు. యా. సో మీకు ఫస్ట్ నేరేషన్ చెప్పినప్పుడు అంటే రఘుకుంచే గారు అంటే వెరీ సాఫ్ట్ స్పోకెన్, అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ సాంగ్స్, పక్కన నక్లీస్ గోల్స్ అని ప్రతిదీ ఏ సాంగ్ అయినా ఒక మార్క్ ఉంటుంది మీరు అన్నిట్లో. బట్ ఇట్లాంటి క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఏం అనిపించలేదా? అంటే ఇంత విలనిజం ఇట్లా చూపిస్తున్నారు, సో ఫర్దర్గా మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్స్ వస్తాయా, లేదంటే ఏమైనా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుందా అని మీ ప్రొఫైల్లో ఏమైనా అనిపించింది? ఈ మధ్య అందరూ బ్యాడ్ బాయ్స్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు, మీకు తెలుసో లేదో. ఎందుకంటే దురంధర్ సినిమా తీసుకోండి, దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా గారిని బాగా ఇష్టపడ్డారు జనం. యానిమల్ సినిమాలో బాబీ డియాల్ గారిని ఇష్టపడ్డారు. సో ఇవాళ మార్నింగ్ ఈ ప్రీమియర్ అదే మీడియా కేస్ట్ షో అప్పుడు ఇంటర్వ్యూలో చాలామంది లేడీస్ కనిపించారు. వాళ్ళు నా క్యారెక్టర్ని అసహించుకుంటారేమో అని చెప్పి నేను ఎక్కడో చిన్న భయపడితే వాళ్ళు వచ్చి చాలా ప్రైజ్ చేశారు, చాలా బాగా చేశారు. అసలు భలే భయపెట్టారండి, నవ్వుతూ భలే భయపెట్టారండి. కానీ అమ్మో చాలా చాలా భయం వేసింది, చాలా అద్భుతంగా చేశారని చెప్పి పూర్తున్నారు వాళ్ళు. సో ఓకే ఫైన్, అది కొంచెంగా కరెక్ట్గా క్యారీ అయిందని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతేగాని ఇప్పుడు ఏముంది, ఆర్టిస్ట్ అన్న తర్వాత అన్నీ చేయాలండి, అన్నీ చేయాలి. ఎస్పెషల్లీ నాకేంటంటే, నాకు ఈ సాఫ్ట్ ఇవి ఉంటాయి కదా, అవి పెద్దగా వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఇలా బాధపడకమ్మా అని తల మీద చేయి పెట్టి నివరడం, ఇవి ఓదార్చడం, ఇవి ఎందుకు పెద్ద నాకు. కానీ ఇప్పుడు క్యారెక్టర్కి ఒక టేక్ ఆఫ్, ఒక ల్యాండింగ్ ఉండాలి. 10 మందిలో క్యారెక్టర్లా ఉండద్దు, స్పెసిఫిక్గా అది ఇండివిజువల్గా ఉండాలి. అందుకని నాకు ఏముంది, విలన్స్ కూడా మంచి ఇదే కదండి. విలన్ అంటే ఆల్మోస్ట్ ఈ ఒక సినిమాలో హీరోయిన్ విలన్ అంటారు తప్పితే ఇంకా క్యారెక్టరైజేషన్ అంటారు బేసిక్గా. అది సో చూస్తే కనుక ఈ పనులు మొత్తము రఘుకుంచే గారు భుజాలు వేసుకొనే చేశారు. ప్రతిదీ ఫిల్మ్కి సంబంధించిన వర్క్స్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ, క్యూబ్స్కి కానీ, ఏదైనా సరే. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ రఘుకుంచే గారు రేపు రిలీజ్ అనే వరకు కూడా ఫుల్ టు ఫుల్ వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో దానికి అనుకున్న విధంగానే మీకు ఓటీటీ రైట్స్ అయిపోయినాయా ఏంటి? ఫర్దర్గా ఫైనాన్షియల్గా ఎట్లా ఉంది? అయిపోద్దులండి, అదే ఓటీటీ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ప్రాసెస్ జరుగుతుంది అది. అండ్ ఇదేంటంటే మరి తప్పదు కదా ఇప్పుడు, ఎందుకంటే తను కూడా కొత్త డైరెక్టరు, కాకపోతే నేర్చుకోవాలన్న తపన ఉంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా తను నేర్చుకుంటాడు. సో అతనికి హెల్ప్ చేశాను, ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, వీళ్ళతో ఎలా ఉండాలి, మనం వీళ్ళతో ఎలా ఉండాలి, మేము అన్ని దగ్గరుండి చూసుకొనే ఈ ప్రాజెక్ట్ని బయట తీసుకొచ్చాం అనమాట. అంటే ఒక కొత్త డైరెక్టరు ఏదో ఇండిపెండెంట్ సినిమాతో చేసుకుందామనే ఆలోచనతో బయలుదేరిన డైరెక్టరు ఈవేళ 276 థియేటర్స్లో వరల్డ్ వైడ్ రిలీజ్ చేయగలిగే సినిమాకి దర్శకుడు అవడం అనేది నిజంగా మరి అది గొప్ప విషయం కదండి. మామూలు సినిమాలు థియేటర్లో దొరకట్లేదు ఈ రోజుల్లో. అంటే మా అదృష్టం ఏంటంటే లాస్ట్ వీక్ వద్దాం అనుకున్నది ఎందుకో నిర్ణయం మార్చుకొని ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేసాం. అది చేయడం వల్ల మాకు ఇవాళ ఇన్ని థియేటర్లు దొరికాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీసీ సెంటర్స్లో చాలా బాగుపోతుంది సినిమా. అంటే మీకు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు అదర్ దాన్ అంటే లైక్ సిటీ కాకుండా, హైదరాబాద్ సిటీ కాకుండా బయట సెంటర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ టౌన్స్లోను, డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్లోను, అన్ని చోట్ల కూడా సినిమా చాలా మంచి రిపోర్ట్ ఉంది.
అంటే నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకేమైనా ప్రొడక్షన్లో వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే మీకు స్టోరీ నచ్చితే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలానే ప్రొడ్యూస్ చేస్తారా? ఫర్దర్‌గా ఎలాంటి స్టోరీస్ ఇలాగే సెలెక్ట్ చేసుకుంటారు? ఇట్ డిపెండ్స్ అండి. అంటే ఏది ఇలా ఉండాలని నేను ఎప్పుడు ఏమి అనుకోను. ఒకవేళ అది మనస్ఫూర్తిగా ఏదన్నా ఒకటి నచ్చి వర్కౌట్ అవుద్దాం అనుకుంటే మాత్రం, ఎందుకంటే మనం ఇప్పుడు ఇన్నాళ్ళు ఇక్కడ ఏదో కింద మీద పడి ఉన్నాం కదా. మనం ఏదో గుడ్డిగా వెళ్ళాం కదా. గుడ్డేదో చేలో పడ్డట్టుగా వెళ్ళాం. అది ఒక ఒక కాన్ఫిడెన్సు దాని ఇది ఉన్నప్పుడే దాంట్లో మనం దిగుతాం. సో ఈ ప్రాజెక్టు మాకు సేఫ్ ప్రాజెక్ట్ కింద లెక్క ఇది 100%. సరే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక విషయం అడుగుతాను. అంటే మన పూరి జగన్నాథ్ గారి ల్యాండ్ దొరికిందా? ఆ ల్యాండ్ గురించి మామూలుగా వైరల్ అవ్వట్లేదు. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఏంటి సార్ ఆ బ్యాక్ స్టోరీ? ఆ చిన్న షార్ట్ కాదు సార్, ఆ షార్ట్ చూసి అందరూ ఏంటా ఏంటా అని అడుగుతున్నారు సార్. చాలాసార్లు చెప్పే విషయం అది. అది ఎప్పుడో గతంలో ఎప్పుడో ఒకసారి తను తీసుకున్న ల్యాండ్ది అక్కడ మర్చిపోయాడు తను. ఆ స్పాట్ మర్చిపోయారు. దానికోసం వెతుకుతుంటే అక్కడ రాజమౌళి గారు హెల్ప్ చేశారు. ఇదే మీ ల్యాండ్ అని చెప్పి. సో స్థలం ఒక 600 స్క్వేర్ యార్డ్స్ ఎంతో స్థలం అది. అంతే అది. థ్యాంక్ యూ అండి.